మొత్తానికి అమ్మాయి గారి పెళ్లి బ్రహ్మాండంగా చేస్తున్నారండి. అంతా దేవుడిదే. నీలకంఠ గారు, అయ్యా నీలకంఠ గారు. ఎవరయ్యా? గౌరీనా శాస్త్రి అండి. వస్తున్నా. ఏమిటయ్యా? అయ్యా ఆ పురచేతి రావా ఏం చేస్తున్నాడో తెలుసా? నీకు తెలియకుండా వాళ్ళ అమ్మాయి పెళ్లి గుట్టుగా చేసేస్తున్నాడండి. బాబు మీ మంగళసూత్రధారణ కానివ్వండి. ఓం మాంగళ్యం తంతునా. ఆపండి పెళ్లి. ఏమయ్యా రామయ్య, నీకున్న 3 ఎకరాల్ని తనఖా పెట్టి నా దగ్గర అప్పు తీసుకున్నావు. ఇప్పుడు అదే 3 ఎకరాల్ని నీ కూతురు కట్నంగా ఇచ్చి పెళ్ళెట్లా చేస్తావయ్యా? ఏమిటండి మీరు అనేది? మీ అప్పు తీర్చేశాను కదా. అంటే పెద్ద మనిషిని నేను అబద్ధం ఆడుతున్నా అంటావా? నిస్సందేహంగా. నోరు మొయ్యి. ఇదిగో ఏమండి, జూలై 18వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మీరు అరుగు మీద కూర్చుని మీ ఇంటికి వచ్చి అసలు ఫైదాలు సహా మొత్తం డబ్బు తెచ్చి మీకు ముట్ట తెప్పించాను. నువ్వు ముట్ట చెప్పింది వడ్డీ, అసలు కాదు. ఈ పందిట్లో రామయ్య కాబోయే బియ్యం నేనేనండి. రండి రండి. ఇదిగో ఇది రామయ్య తన స్వహస్తాలతో తనకున్న 3 ఎకరాల్ని నా పేరు తనఖా పెట్టిన దస్తావేజ్. నా బాకీ తీరందే ఈ పెళ్లి జరగనివ్వను. కట్నం లేకుండా నీ కొడుకు చేసుకోదలుచుకుంటే చేసుకో. కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి నా కొడుకు ముక్కొంకరా మూతొంకరా. ఇంకా చూస్తా నిలబడతావరా? ఆ తాళిబొట్టు అక్కడ పడేసరా? రండి బాబు గారు, ఆయన చెప్పేది తప్పదు. ఈ ఊళ్ళో రూపాయికి రూపాయి వడ్డీ కలుపుకుంటూ మనుషులు రక్తం తాగుతున్న రాక్షసుడు ఆయన మాటలు నమ్మి పీటల మీద పెళ్లి ఆపు చేస్తారా? ఆయన ఎలాంటి వాడో నాకు అనవసరం. నాకు కావాల్సింది 3 ఎకరాల కట్నం. అది ఇవ్వగలవా? ఇస్తాను. కోర్టుకు వెళ్ళినా సరే నీలకంఠ మీద కేసు గెలిచి ఆ 3 ఎకరాలు మీకు ఇస్తాను. నా మాట నమ్మండి. కోర్టుగా? సరేలే, నీ కేసు కోర్టులో తెలియదాకా మా వాడికి పెళ్లి చేయకుండా ఆపమంటావా? బావగారు నా మాట నమ్మండి. బావగారు బావగారు బావగారు. నీలకంఠం, పచ్చని పందిట్లో నా కూతురి పెళ్లి చెడగొట్టావు. నీకు కూతురు ఉన్నారా? నా కూతురు పెళ్లి చెడగొట్టిన పాపం నేను ఊరికే విడిచిపెట్టదురా. ఏమిట్రా శాపనార్థాలు పెడుతున్నావు? నా బాకీ తీరే వరకు నీ కూతురు తాడిబొట్టికి దూరంగానే ఉంటుంది. అత్తవారింటో అడుగు పెట్టదు. ఆ సంగతి తెలుసుకో. సరస్వతి, సరస్వతి, అమ్మా నీ పెళ్లి నేను జరిపిస్తానమ్మా. అమ్మా తలుపుది, తలుపుది. అమ్మగారు, అమ్మగారు. సరస్వతి, 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 సరస్వతి. తల్లి ధనలక్ష్మి, ఆ రామయ్య కూతురు చావు కారణం నేను కాదు. ఆ పాపం నాకు చుట్టుకోకుండా చూడు. నీ దయవల్ల వడ్డీ వ్యాపారం చేస్తూ లక్షాధికారిని అయ్యాను. మరి 1 or 2 yearsలో కోటీశ్వరుని అయ్యేటి దీవించమ్మా. మా పెద్దమ్మాయికి 10 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాను. దాని సంసారం దివ్యంగా ఉంది. అలాగే రెండో అమ్మాయి కూడా కాలేజీలో చదువుతోంది. అదే పేదవాడినో ప్రేమించకుండా చూడు తల్లి. చివరగా ఒక్కగానొక్క కోరిక. మా చెల్లెలు డబ్బు పంపించన్నాయా అంటూ ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తోంది. అలా రాయకుండా చూడు తల్లి. ఒకవేళ రాసినా నాకు అందకుండా ఉండేట్టు చూడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ సాత్విక ఆహారీయ ఆంగిక అభినయాలలో నీ అడుగుదాడల్లో నడిచేలా ఆశీర్వదించు. అన్నగారితో మాట్లాడుతుండగా డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా? టిఫిన్ కొడిచ్చు. టిఫిన్ అమ్మెక్కడ? అక్కడ ఏమీ లేవురా.
రూపాయి లేకపోయినా మీ నాన్న గ్లాస్కు పనిచేసి తిరగట్లా? అలాగే దమ్మిడి లేకపోయినా నేను ముడేసు తిరుగుతున్నా. అయితే ఫాదర్ని అడుగుతాం. బీడీ దాకా వచ్చేసావు, టిఫిన్ కొట్టేసావా జనక? లేదురా కొడక. అయితే తినొద్దాం పద. మీరు తినరండి. ఓ రూపాయి, నీ టిఫిన్ కూడా మేమే తినొస్తాం. రూపాయి ఉంటే నేనే టిఫిన్ తినేవాడిని. రూపాయి కాగితం చూసి 4 రోజులైంది. సత్యహరిశ్చంద్రుడు పుట్టిన గడ్డలో పుట్టి అబద్ధాలు చెప్పకూడదు. ఉంటాయి చూడు పితాజీ. లేవు బేటాజీ. బాబో లేవు ధర్మం, చిన్నా. బాబో ధర్మం, నాన్న డబ్బులు, బాబో ధర్మం, నాన్న డబ్బులు, బాబో ధర్మం. నాన్న డబ్బులు, నాన్న డబ్బులు, డబ్బులు. బ్రదరు, మనకంటే ఆ ముస్టాడే బెటర్. పద పోదాం. ఛీ! ఏమే అసలే అన్నం లేక చస్తుంటే బియ్యం ఎందుకు ధర్మం చేశావు? ఎందుక? ఆ. ఈ జన్మలో పుణ్యం చేస్తే వచ్చే జన్మలోనే మంచి మొగుడు దొరుకుతాడని. అంటే ఫ్యూచర్ మోడు కోసం ఉన్న మోడు ఇల్లు దోచేస్తావు అన్నమాట. దోచుకోవడానికి ఇక్కడ ఏమీ లేవు. అది నాకు తెలియదు. ఉన్నవి ఇప్పుడు బియ్యం, అవి మనకు ఎలాగూ సరిపోవని ముస్టాడికి వేశాను. ఇంట్లో ఏమీ లేనప్పుడు మీ అన్నయ్యకు ఉత్తరం రాయొచ్చుగా. ఎన్నేం రాయమంటారు? మనకైనా సిగ్గుండాలి. సిగ్గెందుకే, మీ అన్నయ్య నాకు బాకీ ఉన్నాడు. ఆ? మా అన్నయ్య మీకు బాకీ ఏమిటి? మైండ్ ఏమైనా చెడిందా? నిజమే, మనకి పెళ్ళైన రోజుల్లో నాకు ఒక గొప్ప నష్టం జరిగిపోయింది. ఆ రోజుల్లో మా ఫాదర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఉపన్యాసాలకు ఉత్తేజితుడై నీతో నా పెళ్లి కాణీ కట్టం లేకుండా చేశాడు. ఆ రోజుల్లో మా ఫాదరు ఆ ఉపన్యాసం వినుండకపోతే ఆ రోజుల్లో మీ అన్నయ్య నాకు ఓ 1000 రూపాయల కట్నం ఇచ్చేవాడు. అది ఇప్పుడు 1,50,000 అయ్యేది. అంచేత మీ అన్నయ్య నాకు 1,50,000 బాకీయే. ఇలాంటి పనికి మన లెక్కలేసే అమ్మాయికి 20,000 కట్నం ఇస్తానని మాట ఇచ్చారు. ఇస్తే ఏమైంది, మనం గోపాలం గారికి పెళ్లి చేస్తాం, 50,000 కట్నం వస్తుంది, 20,000 అటు కొడతాం, మనకి 30,000 మిగులుడు, అంతే. డబ్బు కాదు, అసలు మీ కన్న బిడ్డ మీకు మిగులుతుందో లేదో ఆలోచించండి. అల్లుడు అమ్మాయిని రోజు కుడుతున్నట్ట. లేవే, మా నాన్నకు ఉత్తరం రాశాను, రేపు పొద్దున్న వస్తున్నాడు బస్సుకి అన్నావు. ఏడే ఇప్పటిదాకా చూశాను, రాలేదు. అలా బుర్రంచుకుంటావేమే? నీ అందాన్ని చూసి ఇంటికి కోడలుగా తెచ్చాననుకున్నావా? 20,000 కట్నం ఇస్తా అన్నాడు కదా, దాంతో నా పిచ్చి తల్లి పెళ్లి చేసుకుందామని ఆశపడ్డాను. ఏం చేయమంటారు అత్తయ్య? మీరు రాయమన్నట్టే ఉత్తరం రాశాను. ఉత్తరం రాస్తే మాకేంటి, రాయకపోతే మాకేంటి? మాకు కావాల్సిన 20,000. నువ్వు ఆడదానివి, పెళ్లి కావాల్సిన దానివి. రేపు ఇదే బాధ నువ్వు పడవలసి వచ్చినప్పుడు నా బాధ నీకు అర్థం అవుతుంది. నా కూతురు కూడా నీ బాధలు రావాలని కోరుకుంటున్నావటే? అమ్మో అమ్మో, చూడరా, ఇదేమన్నా తప్పేస్తుందా నాయనా? మొగరే నీకు పొగరా? తానన్న కట్నం ఎగ్గొట్టుచ్చి మా వాళ్ళ మీద తిరగబడతా నిన్ను. మళ్ళీ మీ నాన్న ఉత్తరం రాయి. రేపట్లోగా డబ్బు తీసుకురాకపోతే నిన్ను పుట్టికి పంపిస్తానని రాయి. కుట్టు కుట్టు చంపు చంపు కుట్టు. రామయ్య గారు, మనల్ని చూస్తే అతను ఇంకా రెచ్చిపోతాడు. పదండి వెళదాం, రండి. అడుగు తను చంపేసేట్టున్నాడు, చూసేద్దాం. తప్పు, వచ్చేయండి, రండి.